ఏంటి దమ్ము శ్రీజ కళ్యాణ్‌ని నామినేట్ చేసిందా? ఏ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది? అసలు ఎందుకు నామినేట్ చేసింది? ఖచ్చితంగా చెప్తా మామ దాని గురించి కూడా. దానికంటే ముందు 8వ వారంలో 8 మందయితే నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, రీ ఎంట్రీ కోసం వచ్చిన వాళ్ళు 2 కత్తులు ఎత్తుకొని లోపలికొచ్చారు. ఎవరు దొరికితే వాళ్ళని పొడిచేద్దామని చూసేస్తున్నారు. వాళ్ళు కొంతమందినైతే పొడిచారు. కొంతమందికైతే కత్తిచ్చి ఇంకొకరిని పొడవమని చెప్పారు. దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ అసలు 8 మంది ఎవరు నామినేషన్స్‌లో ఉన్నవాళ్ళంటే నెంబర్ 1 తనూజ, నెంబర్ 2 కళ్యాణ్, నెంబర్ 3 రీతు, నెంబర్ 4 డెమోన్ పవన్, నెంబర్ 5 రీతు, నెంబర్ 6 సంజన గారు, నెంబర్ 7 గౌరవ్, నెంబర్ 8 దువ్వాడ మాదిరి గారు. వీళ్ళు 8 మంది అయితే నామినేషన్స్ లో 100% ఉన్నారయ్యా. ఓకే, అసలు ఎవరిని పొడిచారు, ఎందుకు పొడిచారు, అదే కదా మీకు కావాల్సింది. ఫస్ట్ ప్రియా ఎంటర్ అయిందయ్యా. ప్రియా ఎంటర్ అయ్యి సంజన గారిని పొడిచింది. ఆ తర్వాత కత్తి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ రాముని పొడిచాడు. ఓకేనా. ఆ తర్వాత సెకండ్ మర్యాద మనీష్ ఎంటర్ అయ్యాడు. మర్యాద మనీష్ కళ్యాణ్ని పొడిచాడు. ఓకేనా. ఇమాన్యుల్ కత్తిచ్చాడు. ఇమాన్యుల్ కట్టప్ప మాదిరి తనూజని మళ్ళీ పొడిచాడు. ఆ తర్వాత థర్డ్ ఫ్లోరా వచ్చిందయ్యా, రీతుని పొడిచింది. సుమన్ శెట్టి గారికి కత్తిచ్చింది. సుమన్ శెట్టి గారు సంజన గారిని గట్టిగా పొడిచారు. ఆ తర్వాత ఫోర్త్ భరణి గారు వచ్చారయ్యా. భరణి గారు సంజన గారిని నామినేట్ చేశారు. కత్తి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ తనూజ నామినేట్ చేశాడు. భరణి గారి ప్లాన్ కత్తిచ్చాడు, తనూజ నామినేట్ చేసేలా చేశాడు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఆ తర్వాత ఫిఫ్త్ శ్రీజ వచ్చింది. కళ్యాణ్ని నామినేట్ చేసింది. కత్తి దువ్వాడ మాదిరి ఆంటీకి ఇస్తుంది. ఆమె నామినేటెడ్ రీతు నామినేట్ చేసింది. ఇక్కడ ఏం లేదు, తన ఫ్రెండ్ కి సజెషన్స్ ఇచ్చింది. ఫస్ట్ కళ్యాణ్కి సజెషన్స్ ఇచ్చింది. ఎవరితోటైతే గట్టిగా వాగ్దానానికి దిగాలో దమ్ము శ్రీజ ఆమెకి కత్తిచ్చి ఫస్ట్ ఆమె ఎలాంటిది అనేది పరీక్షిస్తుంది. కళ్యాణ్ నామినేట్ చేసి 2 పాయింట్స్ అయితే చెప్పింది. ఆ 2 పాయింట్స్ చెప్తా. ఆ తర్వాత సృష్టి వర్మయ్య డెమాన్ పవన్ ని పొడిచింది. ఆ తర్వాత కత్తి రాముకి ఇస్తుంది. రాము గౌరవ్ నామినేట్ చేస్తాడు. అలా వీళ్ళు 8 మంది అయితే నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్న 8 మంది? తనూజ, కళ్యాణ్, రీతు, డెమాన్, రాము, సంజన, గౌరవ్, మాదిరి. వీళ్ళ 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఓకేరా. ఉడాల్ గిడాల్ డిడాల్ డిడాల్ ఇవన్నీ కాదురా. ఫస్ట్ కళ్యాణ్ ని శ్రీజ ఎందుకు నామినేట్ చేసింది? ఏం లేదు మామ, కళ్యాణ్ 2 మిస్టేక్స్ అయితే చెప్పాడు. ఓకేనా. ఆ 2 మిస్టేక్స్ ఏంటి అంటే, తనకి ఎవరైనా హాని చేస్తే వాళ్ళ పాయింట్స్ నామినేషన్స్ లో పెట్టట్లేదు. నెంబర్ 1 మన పచ్చళ్ళ పాప నేషనల్ టెలివిజన్ షోలు ఓకేనా ఏమనింది, అమ్మాయిల పిచ్చోడు అది అంది. కానీ నెక్స్ట్ వీక్ కళ్యాణ్ ఆ పాయింట్స్ తెలిసినా కానీ, నాగార్జున గారు చెప్పినా, వీడియోలు వేసి చూపించినా కానీ కళ్యాణ్ నామినేట్ చేయలేదు రమ్య చెట్టిపిల్స్. అదొక తప్పు. ఆ పాయింట్ చెప్పింది. ఓకేనా. ఇలా తన ఫ్రెండ్స్ తనకి వెన్నుపోటు పుడుస్తున్నా కానీ నువ్వు నామినేట్ చేయట్లేదు, నీ గురించి వేరువేరుగా మాట్లాడుకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండు, చూసుకుని ఉండని ఆ పాయింట్స్ చెప్పైతే శ్రీజ నామినేట్ చేసింది. ఓకేనా. ఇంకా కొన్ని పాయింట్స్ చేసింది, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా. ఫస్ట్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, నేను ఇస్తూనే ఉంటాను. ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు. దమ్ము శ్రీజ పవన్ కళ్యాణ్ నామినేట్ చేయడం కరెక్టా కాదా? ఓకేనా. కామెంట్లో తెలపండి.